నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం షర్మిల చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ జగన్ జైలుకు వెళ్లటానికి రాష్ట్రం విడిపోవటానికి చంద్రబాబే కారణమని మండిపాటు బ్రిటిష్ వారి కంటే దారుణంగా జగన్ రెడ్డి తయారయ్యాడని విమర్శలు చేసిన టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మోసపు హామీలతో జగన్ అధికారంలోకి వచ్చాడని విమర్శ సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లిపై మండిపడ్డ టీడీపీ నేత బోండా ఉమా అవాస్తవ ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక ఈ నెల 13 నుండి 18 వరకు విజయకీలాద్రి 7వ వార్షికోత్సవం ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు యాగాలు జరుగుతాయని వెల్లడించిన నిర్వాహకులు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ను జైల్లో పెట్టడానికి రాష్ట్రం విడిపోవడానికి చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అని అన్నారు. ఆ కాంగ్రెస్ శవాన్ని షర్మిల, కేవీపీ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు మోస్తున్నారని అన్నారు. ఆ నలుగురికి ఇంకెవరైనా తోడు ఉంటే ఉట్టి పట్టుకునేందుకు ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఉన్న వారంతా వైసీపీలోకి వచ్చేశాము అని మంత్రి చెప్పారు. చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగా షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఆమెను మేము ప్రత్యక్షంగానే చూస్తామని ఇదివరకే స్పష్టం చేశామన్నారు. చంద్రబాబు ఉచ్చులో ఉన్నంత వరకు షర్మిలను ప్రతిపక్షంగానే భావిస్తామన్నారు. మొత్తం మీద మున్సిపాలిటీ మాత్రమే 2 చోట్ల కూడా ప్రజాస్పందన చాలా బాగుంది. తప్పనిసరిగా మా అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. సార్ షర్మిల గారు ఇటీవల కాలంలో జగన్ పైన విమర్శలు చేస్తున్నారు, దానికి మీరేమంటారు సార్? అది ఒక చంద్రబాబు నాయుడు చేసే కుట్రలో భాగంగా నేను భావిస్తాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడడానికి కూడా మూలకారుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ రాష్ట్రం విడిపోయేదాని వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మరి వాళ్ళ కుటుంబం విడిపోయేదానికి కూడా చంద్రబాబు నాయుడు మూలకారకుడు. మరి షర్మిలమ్మ వారి ఉచ్చులో పడింది కాబట్టి తప్పనిసరిగా ఆమె కూడా మా పార్టీకి శత్రువుగానే మేము భావిస్తాము. ఈ మాట నేను మొట్టమొదటి రోజే షర్మిలమ్మ గురించి మాట్లాడినప్పుడే చెప్పాను. ఆమె ఏం మాట్లాడినా ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యురాలుగా మాట్లాడినట్లే భావిస్తాము. దానికి తగిన విధంగా మేము కూడా స్పందిస్తాం. సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది సార్, ఎలా భావిస్తారు? కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయి ఉండేది, కాకపోతే ఇప్పుడు చనిపోయింది. ఆ శవాన్ని 4 వ్యక్తులు మోస్తూ ఉన్నారు. రఘువీరారెడ్డి ఇక్కడ, షర్మిలమ్మ గారు, కేవీపీ రామచంద్రరావు, ఇంకా ఆయనకు కావాల్సిన ఇంతకుముందు ఉన్న గిడుగు రుద్రరాజు, ఈ 4 వ్యక్తులతో ఇంకెవరైనా ఉంటే ఉట్టి పట్టుకునేది అనుకుంటాను. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికేది లేదు, బట్ట కట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో కబ్జా చేసింది. జగన్ కు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులే దొరకరని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. జగన్ దురహంకారంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులే దొరకరు అని, తనకు తన పార్టీకి ఎదురైన పరాభవం భరించలేక జగన్ రాష్ట్రం విడిచి పారిపోతారని అన్నారు. బ్రిటిష్ వారిని ఆదర్శంగా తీసుకున్న జగన్ రెడ్డి ప్రజలిచ్చిన అధికారంతో రాష్ట్రాన్ని దోచేసి దేశంలోనే గొప్ప ధనవంతుడిని కావాలన్న తన కోరికను నెరవేర్చుకోవడం కోసం 5 ఏళ్లు దుర్మార్గపు పాలన సాగించారని దుయ్యబట్టారు. బ్రిటిష్ వారి కంటే దారుణంగా సీఎం జగన్ రెడ్డి తయారయ్యారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ వ్యాపారం పేరుతో భారత్కు వచ్చి సొంత సైన్యం ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ వారు మొత్తం దేశాన్ని ఆక్రమించి ఇక్కడి సంపద కొల్లగొట్టారన్నారు. అదేవిధంగా జగన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాక ఎలాగైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని గత ఎన్నికల్లో నోటికొచ్చిన అబద్దాలన్నీ చెప్పారన్నారు. మోసపు హామీలతో ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని నమ్మించి ముఖ్యమంత్రి అయ్యాక వారి తలల మీద కూర్చున్నారని మండిపడ్డారు. తన అధికారం సంపదలో వాటా అడుగుతారని ఆఖరికి సొంత తల్లి చెల్లిని కూడా తరిమేశారన్నారు. తండ్రి తర్వాత తండ్రి అయిన బాబాయిని చంపించడానికి కూడా వెనుకాడలేదన్నారు. భారతదేశంలో తానే గొప్ప ధనవంతుడిని కావాలన్న తన కోరికను నెరవేర్చుకోవడానికి రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. జగన్ రెడ్డి విచ్చలవిడి దోపిడీ అధికారం తలకెక్కిన అహంకారంతో వైసీపీ నేతలు పక్కచూపులు చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయడానికి ఎవరూ దొరక్క జగన్ రెడ్డి తన పార్టీని మూసేసి రాష్ట్రం విడిచి పారిపోవడం ఖాయమని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు. నేను సంవత్సరం క్రితం చెప్పాను, వైసీపీ శాసనసభ్యులందరికీ కూడా
మీరు కనుక జగన్మోహన్ రెడ్డిని మార్చుకోకపోతే రేపు ఎన్నికల్లో తాను చేసిన తప్పులన్నీ కూడా మీ మీద వేసి తప్పుకొని మిమ్మల్ని బలి చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముఖ్యమంత్రిని మార్చుకోండి అనేటువంటి మాట సంవత్సరం క్రితం చెప్పాను నేను. ఇవాళ ఎమ్మెల్యేలు పనికిరారు అని ఇక్కడ పనికిరాని చెత్తను తీసుకెళ్ళి ఇంకొక చోట పోసేటువంటి కార్యక్రమం. ఈ చెత్తను మాత్రం ఇంకొకళ్ళు మాత్రం ఎందుకు మోయాలి? ప్రజలంతా అమాయకులా? ప్రజలంతా మీరు చేసేటువంటి అరాచకాలని చూస్తూ ఊరుకొని బరాయించేటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారని మీరు భావిస్తున్నారా? లేకపోతే మీకు నెత్తికెక్కినటువంటి అహంకారం ఇంకా దిక్కుండా అహంకారంతో ఉండి నేను ఎక్కడ ఎవరిని పెట్టినా నా బొమ్మ పెట్టుకొని గెలవాలి అనేటువంటి ఒక ఇంకా అహంకారం నీకు దిగిన పరిస్థితి అయితే నాకైతే ఇంక కనపడతలేదు. ఆఖరికి ఇవాళ ఏదైతే 2019లో నువ్వు ముఖ్యమంత్రి 151 శాసనసభ్యులు తల్లితో చెల్లితో బాబాయ్తో బయలుదేరావో ప్రయాణం చేశావో 24 ఎన్నికలకు వచ్చే నాటికి నీకు నీ తల్లి మిగిలిన చెల్లి మిగిలిన ఆఖరికి నీ శాసనసభ్యులు కూడా ఎవరు మిగిలిన పరిస్థితి కనపడతలేదు. లాస్ట్కి నీ పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధపడి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు లేకుండా బతిమిలాడుకొని ఒక కుటుంబంలోనే 2 3 సీట్లు ఇచ్చేటువంటి దుస్థితికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో దిగజారింది అని అంటే దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే. సలహాదారులు అనే వ్యవస్థను ఏర్పాటు చేసిన వైసీపీ వారిని రాజ్యాంగేతర శక్తులుగా మారుస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంచలన ఆరోపణలు చేశారు. సలహాదారుల వ్యవస్థపై వారిపై పెట్టిన ఖర్చుల అంశాన్ని ప్రస్తావిస్తే సమాధానం చెప్పని వైసీపీ అర్థం లేకుండా దుష్ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. సలహాదారుల వ్యవస్థపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు సలహాదారులను నియమిస్తున్నారని కోర్టులు కూడా తప్పుపట్టిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మాది బుకాయింపు కాదు, వైసీపీదే బరితెగింపు. ఫ్యాక్ట్ చెక్లో ఓ రకంగా, వైసీపీ సోషల్ మీడియాలో మరో రకంగా వివరాలిస్తారని అన్నారు. సీఎం జగన్ కు ఉపన్యాసాలు రాసిచ్చే సలహాదారుకు 2.20 లక్షల రూపాయల మేర జీతం ఇస్తున్నారని, కానీ మంత్రికి బేసిక్ జీతం 14,000 రూపాయలు. మరో సలహాదారుకు అవసరానికి మించిన సెక్యూరిటీ అంటూ విమర్శలు గుప్పించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులను సలహాదారుని కార్యాలయం అద్దె నిమిత్తం చెల్లిస్తున్నారని ఆరోపించారు. యువత ఉపాధి కోసం వినియోగించాల్సిన నిధులను సలహాదారుల అద్దె కోసం వినియోగిస్తారా? సలహాదారులకు ప్రోటోకాల్ ఖర్చులు కూడా ఇస్తున్నారు. సలహాదారులకు ప్రోటోకాల్ ఖర్చులేంటి? రాజ్యాంగంలో ప్రోటోకాల్ ఎవరికివ్వాలోనని స్పష్టంగా ఉంటుంది. సలహాదారులకు ప్రోటోకాల్ ఏంటి? 55 నెలల్లో ఎంతమంది సలహాదారులను నియమిస్తున్నారు? ఈ సలహాదారులు ఏం సలహాలు ఇస్తున్నారు? సలహాదారుల నియామకంలో కొత్త పాలసీ తెస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. సలహాదారుల పాలసీ ఏమైంది? సలహాదారుల క్వాలిఫికేషన్లు ఏంటి అంటూ వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఒక కొత్త వ్యవస్థని రాజ్యాంగేతర శక్తులుగా మార్చి వాళ్ళకి పదవులు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకమైన నిధులు కేటాయించుకుంటూ కొన్ని అఫీషియల్గా, చాలా వరకు అన్అఫీషియల్గా రాష్ట్రంలో పరిపాలించడానికి సలహాదారుల నియామకం గురించి మేము ప్రశ్నించాం. ఈరోజు ఫ్యాక్ట్ చెక్ అని ప్రత్యేకంగా సాక్షి పేపర్లో నేనేదో బుకాయించినట్టు వీటన్నిటికీ విరుద్ధంగా వాస్తవాలు వాళ్ళ దగ్గర ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అసలు పత్రికా విలేకరులు అందరినీ ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని మేము కొన్ని డిమాండ్స్, కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన రావాలి. కానీ ఈ పత్రికకి దానికి ఏం సంబంధం? వాళ్ళు ఎందుకు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు? ఫ్యాక్ట్ చెక్ చేసే అధికారం ప్రత్యేకంగా ఆ పత్రికకి ఎందుకు ఉంది? ఈనాడులో ప్రచురించినంత మాత్రాన పాపం రామోజీరావు గారు చేసిన తప్పేంటి దీంట్లో? ఆయన గురించి ప్రస్తావించడం. మీరు డిబేట్కి రండి. జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ మీతో సిద్ధంగా ఉన్నాడు డిబేట్ చేయడానికి. వివరాలతో సహా నేను మాట్లాడతాను. మేము చేసే ప్రయత్నం కూడా గత సంవత్సరం నుంచి మేము ప్రత్యేకంగా ప్రభుత్వంలో జరుగుతున్న పరిపాలన పైన ఎదుటి వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్పై కేసు నమోదు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. పశ్చిమంలో కార్పొరేటర్ల ఫిర్యాదులలో
సీటు కోల్పోయిన వెల్లంపల్లి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరిగి సెంట్రల్ నియోజకవర్గం టికెట్లు తెచ్చుకున్నారని ఆరోపించారు. తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మొగల్రాజ్పురంలోని కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం సెంట్రల్ మాజీ శాసనసభ్యులు బోండా ఉమా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెల్లంపల్లి అన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 21 మంది కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిష్టానానికి వెల్లంపల్లిపై ఫిర్యాదు చేయడంతో అక్కడ సీటు కోల్పోయాడన్నారు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రస్తుతానికి మధ్య నియోజకవర్గ కన్వీనర్ కొనసాగుతున్నాడన్నారు. నేను కబ్జాలు ఎక్కడ చేశానో వెల్లంపల్లి నిరూపించాలని ఉమా డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న మధ్య నియోజకవర్గంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అందుకే సహనంతో, ఓర్పుతో ఉన్నానన్నారు. వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలుస్తుందన్నారు. వెల్లంపల్లి గడప గడపకు పర్యటనలో కార్యక్రమంలో సచివాలయ, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల అధికారి మీనాకు సోమవారం ఫిర్యాదు చేస్తామన్నారు. సచివాలయ వాలంటీర్లు, కార్యదర్శులను అడ్డు పెట్టుకుని సంక్షేమ పథకాల లబ్ధిదారులను బెదిరిస్తున్నారన్నారు. ఖచ్చితంగా చేస్తాను. నేను చట్టాన్ని గౌరవించేవాడిని, లా అండ్ ఆర్డర్ని గౌరవించేవాడిని, పోలీసులను గౌరవించేవాడిని, వ్యవస్థలను గౌరవించేవాడిని. కాబట్టే మీడియా ద్వారా అధికారులకి తెలియజేస్తా ఉన్నాను. మీరు గనక ఒత్తిళ్లకో లేకపోతే అధికార పార్టీ అనో మీరు గనక ఉదాసీనంగా ఉంటే ఊరుకోవటానికి నేను సిద్ధంగా లేను. ఇవాళ ఎలక్షన్ కమిషనరు పూర్తిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీనా గారు ఒక సర్క్యులర్ ఇచ్చాడు. ఎటువంటి పరిస్థితుల్లో సచివాలయ సిబ్బంది ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. ఇదిగోండి ఎలా వైలేట్ చేస్తున్నారో చూడండి. వెల్లంపల్లి పక్కన సచివాలయ కార్యదర్శి సతీష్, అలాగే వాలంటీర్లు మాళవిక, ఇంకా అనేక మంది సచివాలయ స్టాఫు, వాలంటీర్లు వైసీపీ పాంప్లెట్లు ఇస్తూ వైసీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని, వెల్లంపల్లికి ఓటేయమని తిరుగుతున్నారంటే ఏంటిది? వ్యవస్థలను ఎవడు మేనేజ్ చేస్తున్నాడు? మళ్ళీ వీళ్ళ పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తూ మళ్ళీ దాని తర్వాత ప్రెస్ మీట్లో బోండా ఉమా వ్యవస్థలను మేనేజ్ చేస్తానంటాడు. నేను వ్యవస్థలను మేనేజ్ చేసి నువ్వేం పీకుతున్నావు? ఎవరు వీళ్ళంతా? 59వ డివిజన్లో, 23వ డివిజన్లో, ఏ డివిజన్కి వెళ్ళినా వీళ్ళందరినీ పెట్టుకో. ప్రభుత్వం ఏం చేస్తుంది? కలెక్టర్ ఏం చేస్తున్నాడు? మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు? రేపు ఎన్నిటిని కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సోమవారం విత్ ప్రూఫ్స్, ఫోటోలు, వీడియోలు కలిపి కంప్లైంట్ చేస్తున్నాము. నాయకులు పోయేవాళ్లు పోతుంటారు, కానీ కార్యకర్తలే నాయకులను తయారు చేస్తారని టీడీపీ విజయవాడ పార్లమెంటరీ సమన్వయకర్త కేశినేని చిన్ని అన్నారు. తిరువూరులో పర్యటించిన ఆయనకు స్థానిక నేతలు స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరువూరు పట్టణం 2వ వార్డులో ఇతర పార్టీలకు చెందిన 50 కుటుంబాలు కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు. వారికి టీడీపీకి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేశినేని చిన్ని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారు, కానీ కొంతమంది పదవులు అనుభవించి మళ్లీ పదవులు రావటం లేదని వేరే పార్టీలోకి వెళ్లిపోయారని ఫైర్ అయ్యారు. నాయకుల ఉత్సాహం చూస్తుంటే ఆల్రెడీ తెలుగుదేశం తిరువూరు సీటుని బ్రహ్మాండంగా కైవసం చేసుకోబోతుంది. అంతేకాకుండా 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాలు పైగా జనసేన, టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు. ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మా దత్తు గారు, అంతేగా జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి నమస్కారాలు. మనం చాలా కష్టపడాలి. ఇంకా 75 రోజులు ఉంది. ఈ 75 రోజులు మనం కష్టపడాలి. ఎందుకంటే మనకు ఎదురు ఉన్న వాళ్ళందరూ నక్కచిత్తులు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తారు. మనం అవన్నీ చూసుకుని జాగ్రత్తగా, ప్రజలకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందరూ కూడా ఎప్పుడెప్పుడు జనసేన, టీడీపీ ప్రభుత్వం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్నా, సంక్షేమం ఉండాలన్నా, ఆత్మవిశ్వాసం, యువతలో ఆత్మవిశ్వాసం ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. కాబట్టి అందరం జాగ్రత్తగా ఆలోచించి ఈసారి మనం చూస్తున్నాం, మా యువత గాని, మా కార్యకర్తలు గాని, మా నాయకులు గాని తిరువూరు నియోజకవర్గంలో ఎన్నో త్యాగాలు చేశారు. ఎందుకంటే ఎవరైతే పదవులు అనుభవించినారో వాళ్ళందరూ పక్క పార్టీలకు వెళ్ళిపోయారు. పదవులు రాలేదనే పాడింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, వారి నిధులు వారికే ఖర్చు పెట్టాలని చట్టం చెబుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలకు వాడుకుంటూ ఎస్సీ సంక్షేమాన్ని నెట్టనిలువునా ముంచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్నేనని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు
తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విమర్శించారు. నా ఎస్సీ నా ఎస్టీ అంటే మీరు చూపే ప్రేమ దళితుల పట్ల కపట ప్రేమేనని పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తక్షణమే ఎస్సీల సమస్యలపై దృష్టి పెట్టకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గాంధీనగర్ కందుకూరి కళ్యాణ మండపంలో ఏపీఎం ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 5 ఏళ్లు గడుస్తున్న ₹1 కూడా నిధులు మంజూరు చేయలేదని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ని పూర్తిగా రద్దు చేశారా? చేస్తే రాష్ట్ర జిల్లా స్థాయిలో 3 కార్పొరేషన్లను విడగొట్టి ఉద్యోగులను కేటాయించాలి కదా. ఇవేమీ చేయకుండా కేవలం ఎస్సీలను మభ్యపెట్టడానికే 3 కార్పొరేషన్ల డ్రామా ఆడారని విమర్శించారు. ఎన్ఎస్ఎఫ్టీ, ఎన్ఎస్కేఎఫ్టీ కేంద్ర పథకాలను ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని అన్నారు. సబ్సిడీ నిధులు ఇస్తాం, 70% ఇస్తామంటే మీరు కేంద్రానికి ఎందుకు షూరిటీ ఇవ్వలేదని పేరుపోగు నిలదీశారు. 110 ఇన్నోవా కార్లకు నోటిఫికేషన్ జారీ చేసి వాటిని ఎందుకు మంజూరు చేయలేదని, ఆ నిధులు ఏం చేశారని పేరుపోగు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఎస్సీ సబ్నీ నిధుల నుండి ₹20 కోట్ల ఏపీ లిడ్ క్యాప్కు పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతికి వృత్తి ద్వారా ఉపాధి కల్పించమని కేంద్రం నిధులు కేటాయిస్తే ₹1 ఖర్చు చేయకుండా ఆ నిధులు ఏం చేశారని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మా ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఓ చట్టం ఉంది. ఆ చట్టం ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వారికే ఖర్చు పెట్టాలని ఆ చట్టం చెబుతున్నా వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టించుకోకుండా నవరత్నాలకు వాడుకుంటూ ఎస్సీ సంక్షేమాన్ని ఎస్సీల అభివృద్ధిని నిట్ట నిలువున ముంచినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 5 ఏళ్ళు అవుతుంది. 3 కార్పొరేషన్లకు ₹1 కూడా ఇప్పటి వరకు నిధులు ఇవ్వకుండా ఎస్సీ సంక్షేమాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా నిజానికి ఎస్సీ కార్పొరేషన్ని ఇప్పటి వరకు విడదీసి ఉంటే ఉద్యోగుల్ని రాష్ట్ర జిల్లా స్థాయిలో కూడా వాళ్ళని విడదీసి వాళ్ళకి కేటాయించి 3 కార్పొరేషన్లకి ఉద్యోగుల్ని కేటాయించి అది ఏమైనా చేశారా అంటే అది ఇప్పటి వరకు కనిపించటం లేదు. కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ అనేది విడదీయకుండా మాదిగా మాల రెల్లి కులాల పేరుతో కార్పొరేషన్లు ఇచ్చామని ఇప్పటి వరకు ఆడుతున్న డ్రామాలే తప్ప అది నిజంగా విడదీయలేదు. విడదీసి ఉంటే ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చి ఆ నిధులు కేటాయించాల్సి ఉంది. అలా జరగలేదు. ఇది కేవలం ఎస్సీలను మభ్యపెడటానికి ఆడుతున్న డ్రామా తప్ప మరొకటి కాదు. ఈ 3 కార్పొరేషన్ల డ్రామాని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నాయకులు కార్యకర్తలు ఒకే తాటి మీద నిలబడి రిపబ్లిక్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ అన్నారు. ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాల్లో కాకుండా 25 రాజ్యసభ స్థానాల్లో కూడా పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా సుబాన్ని నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. అలాగే షేక్ మస్తాన్ వాలిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీగా, ఎర్నేని కిరణ్ కుమార్ ని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి పేరం శివనాగేశ్వర గౌడ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, దళితులు పేద ప్రజలు అందరూ ఎన్నో విధాలుగా నష్టపోయారని అన్నారు. జగన్మోహన్ ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలుగా రాష్ట్రం మసకబారిందని, అమ్మ ఒడి ఇచ్చినట్టు ఇచ్చి మద్యం ద్వారా దానికి 10 రెట్లు ప్రజల వద్ద నుంచి వసూలు చేశారని ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాల్లో మరియు 25 రాజ్యసభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దళితులకు, ఆదివాసులకి, మైనార్టీలకి, బడుగు బలహీన వర్గాలకి రక్షణ కవచంగా ఉండే పార్టీ. మరి ఆ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీ మహిళలపై దారుణమైనటువంటి మానభంగాలు జరిగి ఉన్నాయి. అలాగే నర్సీపట్నంలో ఒక డాక్టర్ గారిని చంపడం, ఒక మాస్క్ లేనందున ఒక మాస్క్ గురించి ఒక డాక్టర్ని కూడా చంపడం చాలా బాధాకరం. మరి అట్లాగే కాకినాడలో చూసుకుంటే ఒక డ్రైవర్, ఒక ఎమ్మెల్సీ పిల్లవాడిని చంపేసి ఇంటికి తీసుకొచ్చి పార్సల్ చేస్తే
ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టుకొని ఈ రోజున మన శాసన మండలిగా సభ్యులుగా కొనసాగటం చాలా బాధాకరంగా ఉంది. ఇలా చూసుకుంటే చాలా ఆయన దళితులు ఓట్లు వేసుకొని దళితుల పైన అధికారం చలాయిస్తూ దళితులనే టార్గెట్ పెట్టుకొని వాళ్ళని మర్డర్లో మానభంగాలు చేస్తూ ఈ రోజున పరిపాలన చేయటం చాలా బాధాకరంగా ఉంది. మరి ఇంకా చూసుకుంటే మీరు చూసుకోండి, నవరత్నాలని చెప్పి తీసుకొచ్చాడు ఆయన, చాలా సంతోషం. పేద ప్రజలకు అన్నీ కావాలి, దానిలో మేము తప్పట్లేదు. నవరత్నాల పేరుతో భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కాలరాస్తూ మరి ఈ రోజున మరి దళితులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు. కేంద్ర బడ్జెట్లో దళిత ఆదివాసీలకు మొండిచేయి చూపించారని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ చిట్టిబాబు అన్నారు. ఎస్సీ ఎస్టీ పథకాల అమలుకు నిర్దిష్టమైన చట్టం దేశంలో లేకపోవడం వల్ల పథకాల అమలు కావడం లేదని, కావున దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. నేషనల్ క్యాంపెయిన్ దళిత్ హ్యూమన్ రైట్స్ మరియు దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయింపుపై శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ప్రధానమంత్రి నినాదం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో తిలోదకాలు ఇచ్చారన్నారు. ఈ బడ్జెట్ను పరిశీలిస్తే సమానత్వం సాధనకు గాని పేదరిక నిర్మూలనకు గాని ప్రత్యేకమైన నిర్దిష్టమైన చర్యలు లేని నిరాశాజనకమైన బడ్జెట్గా చెప్పవచ్చన్నారు. కేంద్ర వార్షిక 2024-25 బడ్జెట్లో మొత్తం బడ్జెట్ సెంట్రల్ సెక్టార్ సెంట్రల్ స్పాన్సర్ పథకముల కింద అభివృద్ధి కోసం కేటాయించారన్నారు. ఇందులో ఎస్సీ జనాభా నిష్పత్తి ప్రకారం 2,10,315 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 1,65,598 కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. ఈ నిధుల్లో కూడా 44,282 కోట్లు మాత్రమే ఎస్సీలకు ఉపయోగపడే పథకాలకు ఇచ్చారని, ఎస్టీలలో 1,21,023 కోట్లు కేటాయించి అందులో 36,212 కోట్లు మాత్రమే నేరుగా ప్రత్యక్షంగా ఉపయోగపడే పథకాలకు కేటాయించారన్నారు. అత్యధిక భాగం ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడని పథకాలకి నిధులు కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ అనేది ఆర్థిక అంతరాలను తగ్గించడానికి మరియు సంహిత పురోగతిని సాధించడానికి లక్ష్యంగా తీసుకున్న బడ్జెట్లో దళిత ఆదివాసులకు తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు. సమానత్వ సాధన అనేది నినాదంగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డిబిఎస్యు రాష్ట్ర నాయకులు టి రంజిత్, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావు, ఏపీ రెల్లి కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సీరంశెట్టి నాగేంద్రరావు, మౌంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ సిటీ కోఆర్డినేటర్ దాసరి రమేష్, నాస్వి విజయవాడ కోఆర్డినేటర్ రాజులు పాల్గొన్నారు. ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం 2024-25వ సంవత్సరానికి బడ్జెట్ను రిలీజ్ చేయడం మనం చూసాం. ఈ బడ్జెట్ అనేది మధ్యంతర బడ్జెట్. ఈ మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి బడ్జెట్ ఉందో సామాజిక న్యాయానికి మరో చెంపదెబ్బగా ఇది కనిపిస్తూ ఉంది. బడ్జెట్ అనేది సమానత్వాన్ని సాధించేటట్లు ఉండాలి, అసమానతలను తగ్గించేటట్లు ఉండాలి. కానీ ఈ బడ్జెట్లో సమానత్వం అనేది ఒక నినాదంగా మిగిలిపోయినటువంటి లెక్కలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ లెక్కలు మనం గణాంకాలను పరిశీలన చేస్తే ఈ సంవత్సరము ప్రభుత్వము 51,08,780 కోట్లు టోటల్ బడ్జెట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ టోటల్ బడ్జెట్లో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఈ రెండు పథకాలకు ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులలో నుండి ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తి ప్రకారము వారి అభివృద్ధికి కేటాయించాలి. మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ 51,08,780 కోట్లలో సుమారు అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నిధులు 14,41,237 కోట్లు. తాడేపల్లిలోని విజయ కీలాద్రి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని అహోబిలా చిన్నజీయర్ స్వామీజీ తెలిపారు. కావున భక్తులు విజయ కీలాద్రి 7వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు.
తాడేపల్లిలోని విజయకీలాద్రి 7వ వార్షిక బ్రహ్మోత్సవపై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా శ్రీ అహోబిలం చిన్నజీఆర్ స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ మాఘమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు విశేషమైన ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటాయన్నారు. ఒక పక్క ఇంద్రకీలాద్రి కృష్ణానది ఒడిన విజయకీలాద్రిపై కొలువైన వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను 13వ తేదీ సుప్రభాత సేవతో ప్రాతకాల ఆరాధనతో ప్రారంభమవుతాయని తెలియజేశారు. బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ యాగశాలలో ద్వారతోరణం, ధ్వజ కుంభారాధన, విశేష హోమములు నిర్వహిస్తామన్నారు. తిరుమలలో నిర్వహించిన విధంగా వాహన సేవలు నిర్వహిస్తామన్నారు. కావున భక్తులు విజయకీలాద్రి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నామన్నారు. మాఘమాసం మనందరికీ చాలా ప్రహితంగా లోకంలో తెలుసును. మాఘమాసం అనగానే సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, అందరికీ కూడా అనేక రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించడానికి విశేషమైన మాసం. మా ఆఘం అంటారు. ఆఘాన్ని తొలగించేది, పాపాన్ని రానివ్వనిది అని అంటారు. అలాంటి మాఘమాసంలోనే వసంత పంచమి అని ఒకరోజు, అలాగే రథసప్తమి, ఇలాంటి ఎన్నో పండుగలు మనకు వస్తూ ఉంటాయి. అలాంటి మంచి రోజుల్లోనే మన సీతానగరం గుంటూరు జిల్లా మన వేద విశ్వవిద్యాలయం ఉభయ వేదాంత ఆచార్య పీఠం సమీపంలో ఎదురుగుండా ఉన్నటువంటి విజయకీలాద్రి క్షేత్రంలో అపర రామానుజులైనటువంటి శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారి నేతృత్వంలో విజయకీలాద్రి పర్వతం మీద శ్రీనివాసుని యొక్క ఆలయం మనకి సాక్షాత్కరిస్తుంది. ఇటు ఇంద్రకీలాద్రి ఉంది కృష్ణానదికి దక్షిణాన. ఇటు మనం చూసినట్లయితే విజయకీలాద్రి అనే పేరుతో మనందరికీ కూడా శ్రీనివాస భగవానుడు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. కృతయుగం నుంచి మొదలు పెడితే కలియుగం వరకు ఉన్నటువంటి అవతార విశేషాలను అక్కడ మనకి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఆ కొండ మీద వరాహస్వామి దగ్గర నుంచి అష్టలక్ష్మి సహిత నారాయణుడి దగ్గర నుంచి శ్రీనివాసుని వరకు మనకి దివ్యాలయాలు ఉన్నాయి. అవి మాఘమాసంలోనే రథసప్తమి నాడే లోకానికి అందాయి. ఇప్పటికీ 7వ బ్రహ్మోత్సవం జరగబోతోంది. రేపు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు. భక్తులందరినీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. సాక్షాత్తు చిన్నజీయర్ స్వామివారు ఆరంభించి కార్యక్రమాలన్నింటినీ కూడా మంగళాశాసనం చేస్తారు. మధ్యలో రథసప్తమి ఉంటుంది. నడిచే నారాయణులు అయిన శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి దివ్య కటాక్షం మనందరి మీద ప్రసరింప చేయడం కోసం ఒక్కొక్క మాసం తనంతట తానుగా ఉవ్విళ్ళూరుతూ కొత్త కొత్త ఉత్సవాలను స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా మిత్రులందరూ, భగవద్భక్తులందరూ, పాత్రికేయ మిత్రులు, పత్రిక ఒకటున్న 10,000 సైన్యంబు అన్నారు. పత్రికాముఖంగా సమాజానికి సేవ చేయాలనే ఒక సత్సంకల్పంతో భగవంతుణ్ణి మనందరి దగ్గరకు చేరువ చేయడం కోసం స్వామివారు సంకల్పించిన ప్రతి కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈ సుముహూర్తాన జరిగే అనేకానేక విశేషాలతో కూడిన బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని కూడా ప్రజలందరికీ చేరువ చేయవలసినదిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భక్త మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. విజయకీలాద్రి అనే క్షేత్రం పక్కనే ఇంద్రకీలాద్రి పక్కన వేంచేసి ఉండి విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సిబిఎస్ఈ ఆర్ఓ శేఖర్ చంద్ర తెలిపారు. జిఐజి ఇంటర్నేషనల్ స్కూల్లో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని చెప్పారు. శారీరకంగా, మానసికంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా విద్యాబోధన చేస్తున్నారని కొనియాడారు. విజయవాడలోని జిఐజి ఇంటర్నేషనల్ స్కూల్ ద్వితీయ వార్షికోత్సవం లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిబిఎస్ఈ ఆర్ఓ శేఖర్ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. శేఖర్ చంద్ర జిఐజి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యాసంస్థల చైర్మన్ కమల్ గుప్తా, ప్రధానోపాధ్యాయురాలు అరుణారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబిఎస్ఈ ఆర్ఓ శేఖర్ చంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని చెప్పారు. చైర్మన్ కమల్ గుప్తా మాట్లాడుతూ
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా జీఐజీ ఇంటర్నేషనల్ స్కూల్ కరికులం ఉంటుందని చెప్పారు. కెనడా, అమెరికా, బ్రిటన్, ఐబీకు చెందిన నిపుణులు విద్యార్థుల కోసం యూనిక్ కరికులంను రూపొందిస్తారని చెప్పారు. జీఐజీ సంస్థకు చెందిన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సెంటర్ సింగపూర్లో ఉందని, ఇది కేంబ్రిడ్జ్ అనుబంధ సంస్థ అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4,000 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. తమ సంస్థలో ఉపాధ్యాయులు కూడా శిక్షణ పొందారన్నారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణారెడ్డి మాట్లాడుతూ, పిల్లల తెలివితేటలు, ఆలోచన నైపుణ్యాలు పెంపొందించేలా తమ బోధనా విధానం ఉంటుందన్నారు. పిల్లలు కేవలం పుస్తకాలు చదువుతూ నేర్చుకోవడమే కాకుండా ప్రయోగాత్మకంగా నేర్చుకునేలా ప్రోత్సహిస్తామన్నారు. పిల్లలు నేర్చుకునే విషయాలు సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయన్నారు. వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. GIG ఇంటర్నేషనల్ విజయవాడ స్కూల్ మా సెకండ్ యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. GIG ఇంటర్నేషనల్ విజయవాడ స్కూల్ సింగపూర్లో అతి పెద్ద స్కూల్ అయిన GIG ఇంటర్నేషనల్ సింగపూర్ యొక్క బ్రాంచ్. మా ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే మా కరికులం యూనిక్ ఫీచర్ ఏంటి అంటే 4 క్వాడ్రంట్. అంటే పిల్లల యొక్క తెలివితేటలని, వాళ్ళ ఎమోషనల్ స్కిల్స్ని, థింకింగ్ స్కిల్స్ని ఎలా పెంపొందించాలి, రోజు చదువు వలన అది ఎలా పెంపొందుతుంది అని మేము ప్రయత్నంలో ఉంటాం. సో ఎప్పుడైనా ఏదైనా నేర్పించేటప్పుడు పిల్లలు దాన్ని నేర్చుకునే పద్ధతి ఓన్లీ పుస్తకాల త్రూనే ఉండకూడదు. పిల్లలు చేస్తా నేర్చుకోవాలి. ఎప్పుడు ప్రతి స్కూలు పిల్లల గురించి ఆలోచిస్తుంది, కానీ మేము సొసైటీ గురించి కూడా ఆలోచిస్తాం. సో పిల్లలు వాళ్ళు నేర్చుకునేది మిగిలిన కమ్యూనిటీ మెంబర్స్, సొసైటీ మెంబర్స్ అందరికీ చేరాలని ట్రై చేస్తూ ఉంటారు. అందుకనే ప్రతి నెల మేము ఏదో ఒక ఈవెంట్ చేస్తూనే ఉంటాం. ఈ పర్టికులర్ యాన్యువల్ డే ఏంటి అంటే ప్రాముఖ్యత ఏంటి అంటే మేము ఏదైనా అంటే కరికులం చేసేటప్పుడు ఆ పర్టికులర్ కరికులం యొక్క గొప్పతనం ఏంటి. సో అన్ని పర్ఫార్మెన్సెస్ ఈరోజు కేవలం ఈ కరికులం మీదే ఉంటాయి. సో ఒక డ్యాన్స్ వేరేగా ఉండవు. ఈ ఒక స్కిట్లో వెళ్తుంది. ఈ పర్టికులర్ స్కిల్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాము, ఎలా నేర్చుకుంటున్నాము అని పేరెంట్స్ తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నామండి. ఈ యాన్యువల్ డే జెనిత్, ఈ యాన్యువల్ డే థీమ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఫుల్ క్రౌడ్ వచ్చారు, ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. బ్రాంచ్ ఆఫ్ GIG ఇంటర్నేషనల్ స్కూల్ సింగపూర్. ఇన్ సింగపూర్ we are one of the renowned institutions imparting quality education to children there. We have a unique curriculum which is called 4Q, which is the educational framework, and as part of the 4Q framework we not only ensure that the children achieve an academic excellence, but they also achieve an holistic development for the child. We have a unique curriculum in our for the early year program, which is meant for nursery and kindergartens, and as the program for early years has been developed by a faculty from Canada, from America, from Britain and from IB, and taking the best out of the 4 curriculums is what we have developed as the early year program for GIG Vijayawada. In GIG we also run in Singapore a professional development center, which is the Teacher Training Institute affiliated with Cambridge, and that's the only Cambridge accredited institute in Southeast Asia. There we have trained for more than 4,000 teachers over the last 20 years in delivering Cambridge education. By having this professional development center with us in Singapore, our teachers in Vijayawada also benefit by getting a quality training within the institute. At the end, our focus is to bring technology to the schools
is to bring sustainability to the schools and to bring an environment where our children are prepared for the future, for the next generation. Thank you. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. షర్మిల చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్. జగన్ జైలుకు వెళ్లటానికి రాష్ట్రం విడిపోవటానికి చంద్రబాబే కారణమని మండిపాటు. బ్రిటిష్ వారి కంటే దారుణంగా జగన్ రెడ్డి తయారయ్యాడని విమర్శలు చేసిన టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. మోసపు హామీలతో జగన్ అధికారంలోకి వచ్చాడని విమర్శ. సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లిపై మండిపడ్డ టీడీపీ నేత బోండా ఉమా. అవాస్తవ ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. ఈ నెల 13 నుండి 18 వరకు విజయకీలాద్రి 7వ వార్షికోత్సవం. ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు, యాగాలు జరుగుతాయని వెల్లడించిన నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.